ఆయన గొర్రెల కాడ కొట్టింది మమ్మల్ని కొట్టింది సార్ మమ్మల్ని నాకైతే చెప్పరాదండి. ఎవరు కొట్టారు? పోలీస్ ఆయనే ఇంకా ఆయన దేని గురించి మూట పెట్టినావు నా కొడుకు మూట పెట్టిన దూపైతుందని పెట్టి మేము నీళ్ళు తాగుదామని అడిగేసారి గొర్రెలు వెంటనే గొర్రెలు నీళ్ళు పట్టుకుంటున్నా అడంగా గొర్రెలు వచ్చినాయి. ఇక మేము దాయిన మూట బంద్ చేస్తాం అనేసరికి వచ్చిండు పడపడ నా కొడుకుని కొట్టిండు. కొట్టేసరికి నువ్వు కొట్టేసారి నా కొడుకుని ఎందుకు కొట్టు సార్ అంటే అడ్డనే కొట్టిండు. నేను అడ్డం పోతే కూడా నా మీదకి రాబోయిండు ఆయన. రాబోతే కూడా మేము గొర్రె కొట్టుకొని వెనక మారినాం. వెనక మళ్ళీసరికి నువ్వు ఎందుకు అయ్యజాగిరా నీ అమ్మజాగిరా అని అన్నాడు. మూట బంద్ చేసినా సబ్జెక్ట్ కొట్టుకొని వచ్చినావు. ఇక అదొకటి ఇదొకటి వరిండు సబ్జెక్ట్ మరి పెట్టుపోయినా మేము చూడలేదు సార్. ఇక వాళ్ళు ఏమైనా పంట ఇట్లా ఉందా? ఏమన్నా పంట ఏది లేదు పుట్టిన వీడే ఉంది. మేము మేపింది ఏది లేదంట. మా ఆత్మకూరు సోమవారం మధ్యాహ్నం 2:30కి నేను గొర్రెకాడి మమ్మీకి అన్నం తీసుకోవడానికి దూపైతుందని బోరు పెట్టి నీళ్ళు తాగుతుంటే అక్కడ భూమి ఉన్నాయని పిలిచిండు. ఎవరైనా? కానిస్టేబుల్ లింగం నాయక్ సార్. ఏందని దగ్గర పోయినా నేను. ఆయన సొంత భూమి ఉంది అక్కడ? పాలు చేస్తున్నాను. పోయినాక మీ ఊరేది అని చెప్పి అడిగింది. ఆత్మకూరు అని చెప్పి. ఇల్లు ఎక్కడ ఉంటుంది అంటే ఎల్లం గుడి సైడ్ అని చెప్పి మీ అయ్యజాకి రాని బాగా కొట్టిండు. మమ్మీ కట్టేసుకొని మమ్మీ కూడా అడ్డం వస్తుంటే మమ్మీ మీదకి పోయిండు. కొడతానికి మా అమ్మ వస్తుంటే పోయింది. ఆపిరా మరి? ఎవరు లేరు అక్కడ సైడ్. ఎట్లా పడితే అట్లా కొట్టింది. పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చింది మనం ఆ రోజు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.